హలో ఫ్రెండ్స్, షష్ఠిగ్రహ కూటం వస్తుంది కదా, దానికోసం పరిహారం ఏమన్నా చేసుకోవాలని అడిగారు. అది ఏంటంటే 28వ తారీఖు మాస శివరాత్రి నాడు శివుడికి పంచామృతాల చేత అభిషేకం చేసుకుంటే కనుక మనకేమవుతుందంటే, పంచామృతాల చేత అభిషేకం చేసుకుంటే ఆ అభిషేక జలాన్ని తాగినట్టయితే షష్ఠిగ్రహ కూటం నుంచి, అంటే మన మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, ఈ చక్రాల్లో ఉన్నటువంటి దాంట్లో బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే పోయి మంచిగా అవుతుందన్నమాట. ఎటువంటి ఇబ్బందులు కూడా మనకు లేకుండా మన శరీరము, మనసు శారీరకంగా, మానసికంగా ఈ విశ్వంతో అనుసంధానం పొందడానికి వీలవుతుంది. దానికి కావలసిన విషయం ఏమిటంటే మూలాధారము ప్యూరిఫికేషన్ కోసం పాలను పంచామృతాల్లో మనం తీసుకుంటాము. మూలాధారం బ్లాకేజెస్, విశ్వంలో భూమి, మనలో భూమి ఉంది కదా, ఆ మూలాధారం గురించి పాలను తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ది స్వాదిష్టాన చక్రము అంటే పెరుగు, అంటే పెరుగుతో అందరితో అనుబంధాలు ఉండడము, పిల్లలము మనము. ఈ విశ్వంలో ఉన్నటువంటి నీరు మన శరీరంలో ఉన్నటువంటి నీరు. తర్వాత మన శరీరంలో మణిపూరక చక్రము, విశ్వంలో సూర్యుడు. దానికోసం నెయ్యిని తీసుకుంటాం, పంచామృతాల్లో నెయ్యిని భాగంగా తీసుకుంటాం. దాని తర్వాత అనాహత చక్రము అంటే మన గాలి విశ్వంలో గాలితో అనుబంధం కలిగేది తేనెలాగా ఉంది ఆమె హృదయము అంటారు కదమ్మా, అట్లా. తర్వాత ఏం చేస్తామంటే విశుద్ధి చక్రానికంటే చక్కెర. తీయగా మాట్లాడుతున్నారే వీళ్ళు, ఎంత చక్కెర నోట్లో పోసినట్టుగా అంటారు కదా నాన్న. అలాగా ఈ 5ను తీసుకోవాలి. ఈ 5 మన పంచభూతాల్లో 5కు సంబంధించినటువంటి ఇవన్నమాట ఎలిమెంట్స్. కాబట్టి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపి పంచామృతం అని ఒక గ్లాసులో కలుపుకొని ఒక శివలింగాన్ని కానీ, ఏదైనా మీకు నచ్చిన దేవుడు, వినాయకుడిని కానీ పెట్టి ఓం నమ శివాయ అనుకోండి. మీ కులదేవత ఏ దేవుడున్నాడో ఆ దేవుడిని, ఓం ద్రాం దత్తాత్రేయ అనుకోండి. ఏదైనా అనుకొని 11 సార్లు మీకు నచ్చిన దేవుణ్ణి ఆ పంచామృతాలను వేసి, మా దగ్గర విగ్రహం లేదు, మా దగ్గర శివుడు లేడు, మా దగ్గర ఇంకోటి లేదు, ఎలా చేయాలి అంటే ఏమక్కర్లేదమ్మా. ఆ పంచామృతాల్లో మీకు 5 ఫింగర్స్ పెట్టి, ఇది అగ్ని, ఇది నీరు, ఇది గాలి, ఇది ఆకాశము, ఈ ఫింగరు భూమి. కాబట్టి 5 వేళ్ళు దాంట్లో పెట్టేసి, పవిత్రమైనటువంటి ఈ పంచామృతాలను నేను స్వీకరిస్తున్నాను, నాకు మంచి జరుగుతుంది, నాలో ఉండే మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, శుద్ధి చక్రాలు ప్యూరిఫై అయినాయి అని పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాను అనుకొని చక్కగా మీ ఇంట్లో సభ్యులందరూ తాగండి. 28వ తారీఖు మాస శివరాత్రి తాగితే కనుక ఈ షష్ఠిగ్రహ కూటం వల్ల, గ్రహాల వల్ల ఏ ఇబ్బందులు రాకుండా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాం. విశ్వంలో పంచభూతాలతో మన పంచభూతాలు పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఏ రకమైన ఇబ్బంది లేకుండా మానసిక ధైర్యంతో మనం ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. ఈ విశ్వంతో చైతన్యంతో మమేకమై ఉంటాము. చాలా చిన్న రెమెడీ.